గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే సమగ్ర కుల గణనను చేపట్టి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని కామారెడ్డి బీసీ గర్జన సభ పెట్టి బీసీ డిక్లరేషన్ పేరుతో హామీ ఇచ్చి అంతేకాకుండా తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. అనుకున్నట్లుగానే బీసీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే సమగ్ర కుల గణన చేపట్టాలని కోరడం జరిగింది. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఇదే విషయంలో కలవడం జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేశారు. కుల గణన చేస్తామని జీవో నెంబర్ 26ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 150 కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించింది. కావున వారు ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయమై వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో బీసీ కులాల నాయకులు ఆర్డీఓని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. అమలు చేయాలి కామారెడ్డి డిక్లరేషన్ ను, అమలు చేయాలి కామారెడ్డి డిక్లరేషన్ ను, చేపట్టాలి కుల గణన, కుల గణన. న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డిలో ఏదైతే కులగణన చేసినాకనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచి వాళ్ళ జాతీయ నాయకుల సమక్షంలో సభ పెట్టి డిక్లరేషన్ చేసి ఇలా వాళ్ళ యొక్క నాయకుడి మాటను ఇక్కడ ప్రభుత్వం తొంగలో దొక్కుతుందనే విషయాన్ని బీసీ సమాజం అందరూ గుర్తించి ఏదైతే బీసీల కోసం బీసీల న్యాయమైన పోరాటంలో భాగంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మన బీసీలకు మనం మద్దతుగా ఉండాలి. ఎవరో పిలుస్తారు, ఎవరో రమ్మంటే మనం కాదు, మనమంతా మన హక్కుల కోసం మన యొక్క రిజర్వేషన్ కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. మరొక్క మారు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకొని బీసీ ఉద్యమంలో అన్ని కుల సంఘాలు అందరూ బీసీ ప్రజలు ముందుకు వచ్చి మన యొక్క హక్కులను నెరవేర్చుకోవడంలో అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ బీసీల న్యాయమైన కోరికలు నెరవేర్చకుంటే మాట తప్పిన ఏ పార్టీ అయినా ఆ పార్టీకి బీసీల ఓట్లు వేయమని బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని, గ్రామ పంచాయతీ ఎన్నికలు బీసీలకు కులగణన చేసి 42% రిజర్వేషన్ కల్పించాకే జరపాలనే ఒక ప్రధాన డిమాండ్తో అన్ని బీసీ సంఘాలు ముక్త కంఠంతో చెప్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలా మా బీసీ బిడ్డలకు కనుక వాళ్ళు దీక్ష చేస్తుంటే వారికి ఏమన్నా అయితే మాత్రం మరొక్క తెలంగాణ ఉద్యమాన్ని నర్సంపేట గడ్డ మీదకి వెళ్ళి మేము తీసుకొస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై జై బీసీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ కులగణన చేపట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. నా పేరు డాగల శ్రీనివాస్ ముద్రాజ్, నేను బీసీ సంక్షేమ సంఘం నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు, మొన్న జరిగిన ఎన్నికలకు ముందు కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం 42% మేము రిజల్ట్ ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అదే రోజు అప్పటి చీఫ్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ సభలో బీసీ కులగణన చేసి 42% రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక ఎన్నికలకు పోతామని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి 6 నెలల క్రితం నుంచి ఎంత చేస్తే అడుగుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి కార్యక్రమం చేపట్టకపోవడం అనేది దురదృష్టకరం. బీసీలు 56% పైగా ఉన్నా కూడా ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి కులగణన చేయకపోవడం, అదేవిధంగా ఈరోజు వాళ్ళు చెప్పిన ప్రకారం, ఆ మాట ఇచ్చిన ప్రకారం 150 కోట్లు కూడా మనకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇప్పటికి కూడా దాన్ని పొందుపరచకుండా ఈరోజు రాష్ట్రంలో నిర్వీర్యం చేసుకుంటూ ఈరోజు ప్రజలను అన్యాక్రాంతం చేస్తున్నారు. దాన్ని ఈరోజు ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో బీసీలకు కులగణన చేయకుండా ఎలక్షన్లకు పోయినట్టు ఉంటే ఖచ్చితంగా రాష్ట్రంలో
వాయుగుండం వేసే విధంగా అగ్నిగుండంగా మారుతుందని చెప్పి మా జాతీయ అధ్యక్షులు జాగ్రత్త గారు ఇచ్చిన మేరకు పిలుపు మేరకు ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నల్గొండ నియోజకవర్గంలో మిగతా కుల సంఘాలతో పాటు పక్కన ఉన్న మా బీసీ సంఘాల ప్రతినిధులతోటి అదేవిధంగా బీసీ నాయకులతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాతో కలిసి వచ్చిన మిత్రులకు కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అదేవిధంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా కులగణన చేసి ఎలక్షన్లో పోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.